నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి కోరగా గుంటూరు 6 అదనపు జూనియర్ న్యాయస్థానం అయితే ఒకరోజు కస్టడీకి ఇచ్చింది. మరి ఇప్పటికే అరెస్ట్ అయిన వెంటనే ఆయన పలువురు పేర్లు అయితే చెప్పగా, మరి ఈ కస్టడీలో ఆయన ఎవరి పేర్లు చెప్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా. సార్, మనం చూసాం ఇటీవల కాలంలో కర్నూలు కారాగారంలో ఖైదీగా ఉన్న అతన్ని గుంటూరు పోలీసులు అయితే పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. న్యాయస్థానం కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. సార్, మరి ఇప్పుడు ఏదైతే సిఐడి పోలీసులు కస్టడీ కోరారో ఇదైతే ఆసక్తికరంగా మారింది. ఏంటి సార్, అసలు ఏం జరగబోతుంది? పోసాని కృష్ణమురళి అనే ఒక సినిమా మాటల రచయిత, నటుడు, నిర్మాత. ఆయన చాలా అరెస్ట్ అనేది పెద్ద వివాదాస్పదంగా మారింది. వ్యక్తే వివాదాస్పదం, ఆయన అరెస్టుని కూడా ఆయనే వివాదాస్పదంగా మార్చుకున్నాడు. అంటే అసలు ఆయన్ని అరెస్టు చేయకూడదు అనే దృక్పథంతో ఆయన మాట్లాడుతున్నాడు. అది బయట విలేకరులతోనూ అలాగే మాట్లాడుతున్నాడు, జడ్జెస్తో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. అంటే ఆయన మరి తనుగా వైఎస్ఆర్సీపీ నాయకుడిని అని చెప్పుకుంటాడు. ఒక సీనియర్ నటుడు, మాటల రచయిత, తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖుడు. తర్వాత గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అక్కడ గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు, మంగళగిరి నుంచి పోటీ చేశాడు. తర్వాత విద్యాధికుడు, తను ఎంఫిల్ కూడా చేశానని చెప్తారు సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. కానీ ఆయన ప్రవర్తన చాలా వివాదాస్పదంగా ఉంటుంది. తర్వాత న్యాయస్థానాల్లోనూ విలేకరులతో మాట్లాడేటప్పుడు చాలా అపరిపక్వతగానే ఉంటుంది, దుందుడుకుగా కూడా ఉంటుంది. ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. విద్యాధికుడిగా చెప్పినప్పటికీ కూడా ఆయన పబ్లిక్లో ప్రవర్తన మాత్రం ఒక నిరాక్షరాస్యుడి కన్నా కూడా అంతకన్నా హీనంగా కూడా ప్రవర్తిస్తున్నాడు. మీరు అన్నట్టు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో మై హోమ్ భూజా చాలా విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు ఆయన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రిని, ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇక ఎట్లాంటి పదజాలంతో నిందించాడో కూడా మనం చెప్పలేము. అంటే తనకి 70 ఏళ్ళు కూడా ఉండయని కూడా ఆయనే చెప్తున్నాడు. మరి 70 ఏళ్ళలో ఉన్న వ్యక్తి, సినిమాల్లో మాటల రచయిత, చాలా పంచి డైలాగులు రాయగలిగిన వ్యక్తి, నటించిన వ్యక్తి, సినిమాలు తీసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడా అంటే చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, అమానుషమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. జనం చిగ్గుతో తల ఉంచుకున్నారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసుల మీద ఒక దాష్టికంగా వ్యవహరించాలని ప్రయత్నించాడు, కానీ పోలీసులు అతన్ని లెక్క చేయకుండా ఈడ్చుకెళ్ళినంత పని చేశారు. సరే, గుంటూరులో కూడా ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత పీటీ వారెంట్ మీద కర్నూలుకి తీసుకెళ్లారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, అనంతపూర్ కూడా తీసుకెళ్లారు ఆయన్ని. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన్ని ఐ థింక్ కర్నూలు నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ చేసినప్పుడు తను ఏమన్నాడంటే, 2 రోజుల్లో కనుక నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని జడ్జి గారి ముందు బెదిరించాడు. అసలు ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి శాసించలేడు. ఈ బెయిల్ ఇవ్వటం అనేది అది జడ్జి గారి విచక్షణకు సంబంధించిన అంశం, మనం శాసించలేము. కానీ ఆయన రోజులు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. రెండోది, నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే నరికేయమని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు కోర్టులో. అంత వ్యక్తిత్వం, అంత వయసు, అంత అనుభవం ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థ గురించి తెలియదు అని అనుకుంటాం చాలా నమ్మలేకపోతున్నాం. రెండోది, అతను ప్రజా జీవితంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడి, నేను విలేకరుల సమావేశంలో ఇలా మాట్లాడితే అరెస్ట్ చేస్తారన్న అంశం నాకు తెలియదు అంటున్నాడు. అంటే నువ్వు ఒక సెలబ్రిటీవి అనే దృక్పథంతో ఎవరినైనా, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ నీ ఇష్టానికి దూషిస్తే ఎలా ఒప్పుకుంటుంది అనుకున్నాడో చట్టం మనకు అర్థం కాదు. అట్లాగే తను నేను కనుక నేరం చేస్తే నన్ను నరికేయమని అన్నాడు. అసలు అట్లా నరికేసే కన్నుకు కన్ను, పన్నుకు పన్ను లాంటి న్యాయ చేసే వ్యవస్థ భారత శిక్షా స్మృతిలో లేదు. ఇది ఏదైనా కూడా ఒక చట్టం ప్రకారం వెళ్తుంది. అంటే ఏ సెక్షన్ల ప్రకారం నువ్వు నేరం చేసినట్టు రుజువు అయితే ఆ సెక్షన్ ప్రకారం ఎంత శిక్ష చేయాలో అంతే వేస్తారు. అంతే తప్ప ఇది సౌదీలాగా నువ్వు ఒకటి కన్ను పొడిస్తే నీకు కన్ను పొడవమని చెప్పరు, నువ్వు ఒకటి చెయ్యి తీస్తే ఇక్కడ చేయి తీయమని చెప్పరు, నరకమని చెప్పరు. కావాలంటే నువ్వు ఘోరమైన శిక్ష నేరం చేస్తే మొన్న మిర్యాలగూడలో వేసినట్టు ఉరిశిక్ష కూడా వేస్తారు.
వేయరని కాదు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వేస్తారు. ఇప్పుడు నువ్వు చేసిన నేరానికి ఆ సెక్షన్ ప్రకారం వేస్తారు, ఆగు నువ్వు. అంతేగాని ఇప్పుడే నువ్వు నన్ను నరికేయమని ఏడ్చి కింద కోర్టులో పొరలాడటం అనేది అతను కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన్ని సిఐడి కస్టడీకి అడిగింది. ఎందుకు అడిగిందంటే వాళ్ళు కూడా ఇతని గురించి సిఐడిలో కేసులు ఉన్నాయి కాబట్టి విచారించాలని. అది ఇంకొక మాట కూడా అన్నాడు, నా మీద ఇన్ని కేసులు ఉన్నట్టు కూడా నాకు తెలియదు అని అన్నాడు. ఇప్పుడు నువ్వు అంతమంది వ్యక్తుల్ని దూషించినప్పుడు ఆయనకి సంబంధించిన వ్యక్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు వివిధ పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ చేస్తారు. చేసినప్పుడు వెళ్ళి ఆ కోర్టులకి, ఆ పోలీస్ స్టేషన్కి హాజరవ్వాల్సిన బాధ్యత నీకుంది. లేదంటే నువ్వు లాయర్ ద్వారా రిప్రజెంట్ చేయగలిగితే చేయొచ్చు, చట్టం ఏది చెబితే అది చేయాలి. ఇప్పుడు 6వ అదనపు జూనియర్ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు సిఐడికి అప్పచెప్పారు. సిఐడికి అప్పచెబితే కూడా ఈయన టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు అంతకుముందు రామకృష్ణంరాజు లాంటి వ్యక్తిని పోలీసులు టార్చర్ పెట్టింది వైఎస్ఆర్సీపీలో, అప్పుడు ఆయన నాయకుడిగా చాలామంది అవుతున్నాడు. అలాంటి వ్యవస్థ ఇంకా ఉందనే భయం ఆయనలో మనసులో దాగిపోయింది. నన్ను కూడా తీసుకెళ్ళి సిఐడి వాళ్ళు, అప్పుడు కూడా సిఐడి వాళ్ళే కొట్టింది ఆయన్ని, అట్లా కొడతారనే భయానికే ఆయన మొన్న జడ్జి ముందు ఆ విధంగా అవుట్ బరస్ట్ అయిపోయాడు. ఏడ్ చేయటం, కింద పడి దొరలటం, ఇలాంటివన్నీ వింత ప్రవర్తన, కరెక్ట్ మాట. 70 ఏళ్ళు వచ్చి నీకు పరిపక్వత లేకుండా ఎక్కడ ఎలా ఉండాలో తెలియాలి కదా. ఇప్పుడు నిన్ను సిఐడి వాళ్ళు కస్టడీకి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు గుంటూరులో, వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మాత్రమే వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటారు. అక్కడ రికార్డ్ అవుతుంది, సర్టిఫికెట్ చేస్తారు ఇతని హెల్త్ కండిషన్స్, వైటల్స్, అంటే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, లేకపోతే ఏమన్నా హార్ట్ బీట్ ఎంత ఉంది, ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా అనారోగ్యాలు ఏమన్నా ఉన్నాయా, బాడీ మీద ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా, అప్పటికే ఇంజరీస్ ఉంటే కూడా అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. అట్లా అనమాట. ఎందుకంటే తర్వాత ఏదైనా జరిగినప్పుడు సిఐడి బాధ్యత వహించాలి. అతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్పే వరకు ఆ బాధ్యత ఎవరిది? సిఐడిది. సిఐడి కూడా ఒక ప్రొసీజరల్గా తీసుకుంటుందని ఆయన గమనించట్లా. గత ప్రభుత్వం లాగానే ఇప్పుడు తను కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కదా. అయితే పోలీసులు కూడా అతను ఏమనుకుంటున్నాడంటే, పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు వ్యవహరిస్తారు, నన్ను పట్టుకుని పిచ్చికొట్టుడు కొట్టేస్తారని. అందుకే అతనికి ఒక ప్రాణభయం కూడా వచ్చేసింది. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని అనుకుంటున్నాడు. కానీ ప్రతిసాట ఉండదు. నువ్వు ప్రవర్తనలో గనక అతను ఆల్రెడీ చెప్పేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ రాశాడు, నేను అది చదివింది తర్వాత అది వైరల్ చేసింది సజ్జల భార్గవరెడ్డి మీడియాల ద్వారా, సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో అని చెప్తున్నాడు కదా. అట్లాగే ఇప్పుడు సిఐడి కూడా వాళ్ళకుండా ఇన్ఫర్మేషన్ బట్టి క్వశ్చన్స్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఇంట్రాగేషన్లో సరైన సమాధానాలు చెబితే వాళ్ళు కూడా ఇతని పట్ల దురుసుగా వ్యవహరించాల్సిన సందర్భం రాదు. అట్లా అని ప్రతి వాడికి వెన్నముద్దలు తినిపించలేరు నేరస్తులకి. వాడు నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు అని ఓవర్ స్మార్ట్ సమాధానాలు చెప్పే సందర్భాల్లో పోలీసులు కూడా మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఇతను చేసిన తప్పులు ఏంటనేది రికార్డు మీదకి తీసుకురావాలి కదా. కాబట్టి అట్లాంటప్పుడు మరీ మనలాగా ఉంటారని కూడా మనం ఆశించలేము. అట్లాంటప్పుడు నీ బాధ్యతగా నువ్వు వ్యవహరిస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏది నువ్వు ఎందుకు చేసావు, ఎవరు చేయమన్నారు, లేకపోతే నువ్వు చేసింది తప్ప, ఓకే చేశానని ఒప్పుకున్నావు అనుకోండి, ఏముండదు. వాళ్ళు అవన్నీ రికార్డ్ చేస్తారు. ప్రతి క్వశ్చన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ప్రశ్న ఈ సమాధానం. ఆ తర్వాత వాళ్ళకి కనుక అయిపోద్ది, 1 డేనే ఇచ్చారు ఆయనకి. 1 డే తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అదే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆయన్ని జైల్లో పెట్టేస్తారు. ఇట్లా అనమాట. కాకపోతే పోసాని కృష్ణమురళి ఏం చేస్తున్నాడంటే, తను ఒక్కడనే ఫస్ట్ టైం అరెస్ట్ చేస్తున్నట్టు, తర్వాత ఈ వ్యవస్థలన్నీ ఆయన మీద ఏదో కక్ష కట్టినట్టు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానీ ఇవన్నీ. ఇవాళ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కాదు ఇవాళ అరెస్ట్ చేస్తుంది, చట్టం అరెస్ట్ చేస్తుంది. చట్టం తన పంచం చేసుకుపోద్ది అంటారు కదా, అదే ఇది. అట్లాగే లా హ్యాజ్ ఎ లాంగ్ ఆర్మ్ అని నువ్వు తిట్టేసి వెళ్ళిపోయి మై హోమ్ పూజ లాంటి 25వ అంతస్తులో ఉన్నా కూడా చట్టం అనేది అక్కడ దాకా వచ్చింది, లిఫ్ట్ ఎక్కి వస్తుంది నీ దగ్గరికి అమరావతి నుంచి. అట్లాగే నేను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అన్నాడు. ఇప్పుడు భూజాలో నువ్వు 25వ అంతస్తులో ఉన్నావు, నిన్ను రిలీజ్ చేసిన తర్వాత నువ్వు అక్కడి నుంచి దూకుతానంటే కింద ఎవడన్నా నెట్ పట్టుకుని ఉంచుంటాడా? అంతే కదా. నీ ప్రాణం తీసుకున్నాక నీకుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత దూకొచ్చు, అప్పుడు ఎవరు కూడా ఆపరు. తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీ ఏముంటుంది, ఆ లోకల్ పోలీసు వస్తారు, ఆ మాదాపూర్ పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు దూకాడు ఎందుకు ఏంటి అనేది అది చేసుకుంటారు. ఆ ఫార్మాలిటీయే తప్ప నీ వ్యక్తిగతంగా ఉన్న స్వేచ్ఛని ఎవరు ఆపరు, అది ఆయన గ్రహించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులకు.